ఆ వెంచర్ వేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారే ఆన్లైన్ లో రిజిస్టర్ చేయమనండి, అప్రూవల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో పెట్టండి, అది కూడా ఇమ్మీడియట్ గా అయ్యేటట్టు ఉండాలి, ఆటోమేటిక్. ఏం లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిల్డర్ 1000 గజాలు ల్యాండ్ తీసుకున్నాడండి, 1000 గజాల్లో 10 ఇళ్ళు కడతాడు, 100 చొప్పున 100 గజాలు చెప్పిన ఇటొక 5 ఇటొక 5, లేదా ఒకటే పొడుగున 10, 1వ నెంబర్ ఇల్లు, 2వ నెంబర్ ఇల్లు, 3వ నెంబర్ ఇల్లు, ఈ సో 1000 సర్వే నెంబరు, 1000/1 లేకపోతే 1000/2 అని వాడే రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లో పెట్టేసేస్తే, ఇప్పుడు అది కూడా రిజిస్ట్రేషన్ అంతే కదా, ఆర్టీఐ ఆఫీస్ వాళ్ళు వాళ్ళే పంపిస్తున్నారు కార్డు మనకి, అట్లా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కూడా చేయొచ్చు కదా శుభ్రంగా. ఇవి డబుల్ రిజిస్ట్రేషన్ లో, దొంగ రిజిస్ట్రేషన్ ఇవి ఎక్కువ ఉంటాయి కదా సార్, ఈ భూములు అవి కూడా జరగవు, స్థలాలు అంటే వాహనాల మీద అది కొంచెం కష్టమేగా, మన బండి నెంబర్ వేరే నెంబర్, అదే ఇక్కడ నేను అనేది అదే, అప్పుడు పోతుంది కదా, సింగిల్ నెంబరే వస్తుంది కదా, అప్పుడు డబ్బులు కుదరదుగా రిజిస్ట్రేషన్ చేయడానికి, అప్రూవల్ చేయాలంటే. ఇప్పుడు మీరు ఒకటే నెంబర్ దాంట్లో ఉంటే ఎవరి పేరు మీద ఉందో అక్కడ కనబడుతుంటది, ఇక్కడ కూడా కనబడిపోద్దిగా అక్కడ, అక్కడ దాంట్లో రిజిస్ట్రేషన్ ఇంకోటి చేయడానికి కుదరదు కదా, ఇప్పుడు కుదురుతోంది, ఆన్లైన్ సిస్టమ్ లో లేకపోవడం వల్ల కుదురుతోంది ఇప్పుడు. అవును, ఎందుకంటే నకిలీ లింక్ డాక్యుమెంట్లు కూడా సృష్టించేసి మన డాక్యుమెంట్ మన దగ్గరే ఉంటది, స్థలం వాడి పేరు మీదకి వెళ్ళిపోయి మనం వెళ్ళి చూస్తాడు, అక్కడ బిల్డింగ్ కట్టేసుకుంటాడు 10 ఏళ్ళు మనం ఆగితే. దాన్ని పరిష్కరించాలి ఎలాగా, నేను అనేది అదే, ఇప్పుడు పెద్దానికో నెంబర్ ఇచ్చేసారండి, నెంబర్ ఇచ్చాక వాడు దాంట్లో ఎట్ట మారుస్తాడు, యూనిక్ కోడ్ ఇవ్వాలి అంతే, క్లియర్ కదా. అది కేంద్ర ప్రభుత్వం పెట్టిందే అందుకు, కేంద్ర ప్రభుత్వం అప్పుడు రీసర్వే అన్నదే అందుకు, దాన్ని అప్పుడు ఏదో జగన్ అన్న భూసురక్ష హక్కు ఏదో పేరు పెట్టాడు, అది తీసి పడేయండి, పర్మనెంట్ అందరికి ఇంటి నెంబర్లు స్థల నెంబర్లు కేటాయించేయండి, అది రిజిస్టర్ చేసి పడేయండి.